పులివెందుల ప్రోగ్రామ్ పోతున్న పిల్లి ఆర్కెస్ట్రాలో ఇక్కడ భోజనం కాపాము. ఇక్కడ పాతకాలం అయ్యింది నేను చెప్తా. నమస్తే నమస్తే. హలో మామ, నమస్తే. మా ఢిల్లీ ఈవెంట్స్కి పులివెందులలో అయితే ప్రోగ్రామ్ అయితే వచ్చింది. ఈరోజు ఎండ అయితే మామూలుగా లేదు, అందుకే కూలింగ్ గ్లాస్ కూడా పెట్టేశాను. ఈ ఎండ దెబ్బ వల్ల ముందు రోజు నైటే బయలుదేరదాం అనుకున్నాము, కానీ అక్కడ సిచ్యువేషన్ అయితే కుదరలేదు. ఇంకా తర్వాత ఆర్టిస్టులు అయితే అందరిని ఎక్కించుకున్నాము. ఇంకా లగేజ్ ప్యాకింగ్ అంతా పైన వేసి కట్టేశాము. ఇంకా తర్వాత మరిపాడులు అయితే భోజనానికి ఆపుకున్నాము. ఇది చూడడానికి పూరి గుడిసెలాగా ఉన్న ఫుడ్ మాత్రం చాలా బాగుంటుంది. ఇది కరెక్ట్గా ఎక్కడంటే మరిపాడులో ఒక గవర్నమెంట్ ఆఫీస్ అయితే ఉంటుంది, దాని పక్కనే ఉంటుంది అనమాట. ఏదో పూరి గుడిసెలే, తక్కువ అంచనా అయితే వేయద్దు, ఫుడ్ బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. హాయ్ చెప్తే కదా. ఓకే. పులివెందుల ప్రోగ్రామ్ పోతున్న పిల్లి ఆర్కెస్ట్రాలో ఇక్కడ భోజనం కాపాము. ఇక్కడ పాతకాలం అయ్యింది నేను చెప్తా. ఇంకా తర్వాత ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చాము, ఫుడ్ వచ్చేసింది. ఇంకా అన్నంతో పాటు సైడ్ డిష్ కూడా ఏదో ఒకటి ఉండాలి కదా, అందుకని ఆమ్లెట్ అయితే చెప్పాము. ఏదో ఒకటి మాట్లాడింది. కొరియా ఇంకా తర్వాత బిల్లు కట్టేసి చకచక కారు ఎక్కేసి నాన్ స్టాప్గా మండపానికి అయితే వెళ్ళిపోయాము. ఈ మండపం పేరు వచ్చేసి శ్రీకర్ కళ్యాణ మండపం, పులివెందులో ఉందన్నమాట. టీడీపీ ఆఫీస్ పక్కన ఉంది. బ్లాగ్ చేస్తున్నాం. హాయ్ చెప్పు. హాయ్ నమస్తే నమస్తే. ఈ మండపంలో ఆల్రెడీ మార్నింగ్ పెళ్లి జరిగినట్టుంది. వాళ్ళ పోస్టర్లో బయట అయితే అంటించారనమాట. అది తెలియకుండా మా యాంకర్ ఫోటోలు తీసుకుంటున్నారు అనౌన్స్మెంట్ చేయడానికి. మాకు పెళ్లివారైతే కార్డు అయితే పెట్టారు, మీరేం టెన్షన్ పడకండి, మేము కరెక్ట్గానే అనౌన్స్ చేసాము అక్కడ. కానీ దానికంటే ముందు మాలో డాన్సర్ ఒకరు వెళ్ళి అక్కడ ఫోటో అయితే తీసుకొని వచ్చారనమాట. మా దగ్గరికి వచ్చి చెప్తున్నారు, అన్న మనం చూసింది ఈరోజు పెళ్ళి కాదు, అది ఉదయం పెళ్ళి అని. మేమైతే కాసేపు నవ్వుకున్నాం. అక్కడ కాఫీ ఇస్తుంటే మేము కూడా వెళ్ళి 2 కప్పులు కాఫీ అయితే తాగాము. ఆ వెంటనే పార్టీ వాళ్ళు వచ్చేసి 2 రూమ్లు అయితే ఇచ్చారు. అవి కూడా నార్మల్ రూమ్స్ కాదు, ఏసీ రూమ్స్. పైకి వెళ్ళి టకటక చిల్ అయిపోయి ఫ్రెష్ అయిపోయి వెంటనే కిందకు వచ్చేసాం, ఎందుకంటే టైం లేదుగా. ఇంకా తర్వాత అక్కడ ఆడియన్స్ని బట్టి పార్టీ వాళ్ళని అడిగి ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసాము. ఇంకా తర్వాత తెలిసిందేగా, భక్తి పాటలు, రక్తి పాటలు, ఐటెం సాంగ్స్ 1 by 1 చేసుకుంటూ వస్తున్నాము. మధ్య మధ్యలో పిల్లలు కూడా చాలా హుషారుగా అయితే ఉన్నారు. వాళ్ళకు కూడా కొన్ని సాంగ్స్ అయితే ప్లే చేసాము. వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారు, బాగా సాటిస్ఫై అయితే అయ్యారు అనమాట. ఇంకా తర్వాత ఒక ఫన్నీ విషయం జరిగింది ఆ మండపంలో. అభి వాళ్ళ చేత నేను జై బాలయ్య సాంగ్ అయితే వేయించాను. ఫస్ట్ ప్లే చేయగానే అభి ఉండి ఉద్దొద్దన్న ఆపేసి అన్నాడు, ఎలక్షన్ కోడ్ కదా అన్నాడు. నేనుండి ఏం కాదులే కానీ మ్యారేజే కదా అని చెప్పి నేను వేయించాను, అంటే అది సినిమా సాంగ్ కదా అని చెప్పి వేయించాను. ఆ సాంగ్ అయిన వెంటనే ఒక అతను వచ్చి ఆడియన్స్లో, అతనికి సరిగ్గా ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉంటాడో తెలియదు, అతని ఏజ్ కరెక్ట్గా నాకు తెలియదు. వెంటనే వచ్చేసి నాకు వైఎస్ఆర్ సాంగ్ అయ్యి అని చెప్పి చెప్పాడనమాట. నేనుండే వెంటనే అలా చేయకూడదమ్మా, ఇది మ్యారేజ్ ఫంక్షన్ అని చెప్పి పంపించేశాను. ఇంకా లాస్ట్లో పెళ్లివారి చేత ప్రపోజల్ అయితే చేయించాము. అక్కడ సిచ్యువేషన్ కరెక్ట్గా కుదిరింది. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా బాగా అయితే ఎంజాయ్ చేశారు.
ఇంకా అంతేనండి. అయిపోయిన తర్వాత భోజనం చేసుకొని బ్యాగులన్నీ సర్దేసుకొని నెల్లూరుకి అయితే వచ్చేసాం. దిస్ ఈస్ దిల్లీ ఈవెంట్స్ ఫ్రమ్ నెల్లూరు. ఫర్ ఎనీ ఈవెంట్స్ ప్లీజ్ కాల్ టు 9030811485. సరే ఉంటా మరి. బాయ్ బాయ్.